హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మరి మీకు ఫస్ట్ ఇయర్లో క్వశ్చన్ నెంబర్ 15లో ఏకపద సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మీకు ఫస్ట్ 3 లెసన్స్లో ఉన్నటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలను తెలియజేశాను. ఇప్పుడు లాస్ట్ 2 లెసన్స్లో ఉన్నటువంటి ఓకేనా జనాదరః ప్రతిశ్రుతి ఈ లెసన్స్లో ఉన్నటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలు, మరి వాటి యొక్క అర్థాలు, వాటిని షార్ట్కట్స్లో ఎలా రాయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు వీడియోలో మీకు వివరిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనకి టాపిక్లో వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 15లో సెకండ్ అన్నమాట. ఓకేనా, జనాదరః అనేటువంటి లెసన్ నుంచి మనకి 3 ఏకపద సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో నుంచి ఖచ్చితంగా మనకి ఈ ప్లేస్లో ఒకటి ఇస్తారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కాంత విమల హృదయ అని చెప్పేసి ఆన్సర్ రాశారు. మీ క్వశ్చన్ ఏమని అడుగుతారు? కాంత కీదృశి, స్త్రీ ఎటువంటిది అని అడుగుతారు. అప్పుడు మీరు కాంత స్త్రీ, విమల హృదయ విమలమైనటువంటి హృదయాన్ని కలిగినది, స్త్రీ స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని కలిగినది అనేటువంటి అర్థంలో రాయాలి. తర్వాత జనాదరస్య కర్త కహ అని కనుక అడిగినట్లయితే జనాదరస్య, ఈ జనాదరం అనేటువంటి పాఠ్యభాగం యొక్క కర్త ఎవరు, పోయిట్ ఎవరని అడిగితే జనాదరస్య కర్త పట్టాభి రామారావు అని మనము రాయాలి. జనాదర అనేటువంటి పాఠ్యభాగం రచించింది పట్టాభి రామారావు అన్నమాట. తర్వాత వృద్ధ కీదృశి అని అడిగితే, అంటే వృద్ధురాలు ఎటువంటిది అని అడిగినట్లయితే మనము వృద్ధ గలిత రతన, వృద్ధురాలు మరి గలిత రతన అంటే బొంగురు గొంతుతో పాట పాడుతుంది అనేటువంటి అర్థంలో మనం దీన్ని తెలియచేయాలన్నమాట. తర్వాత మనకి కిమర్థం మిలిత ప్రయామ అని కనుక క్వశ్చన్ అడిగినట్లయితే, మరి దేని కొరకు మనమంతా కూడా కలిసి పనిచేయాలి అని అంటే పురోగమార్థం. మరి పురహ అంటే పట్టణం, ఈ పట్టణం యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రగతి కోసం మనము అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలి, స్వచ్ఛతను సాధించాలి అనేటువంటి అర్థంలో తెలియజేశారు. ప్రతిశ్రుతి రచయిత కహ, ప్రతిశ్రుతి అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని కనుక అడిగినట్లయితే ప్రతిశ్రుతి రచయిత నరసింహ దీక్షిత అని రాయాలి. ప్రతిశ్రుతి అనే పాఠ్యభాగాన్ని రచించింది నరసింహ దీక్షితుడు. ప్రతిశ్రుతి ఇది పదస్య అర్థః కహ అని అడిగినట్లయితే, అంటే ప్రతిశ్రుతి అనే పదం యొక్క అర్థం ఏంటి అని అడిగినట్లయితే ప్రతిశ్రుతి ఇది పదస్య అర్థః ప్రతిజ్ఞ అని రాయాలి. అంటే ప్రతిశ్రుతి అనేటువంటి పదానికే అర్థము ప్రతిజ్ఞ అదనమాట. మరి వీటిని మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పదము ఆన్సర్ పదం ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకున్నట్లయితే అలా అయినా నేర్చుకోవచ్చు. లేదంటే ఇంకా కాంత డాష్ విమల హృదయ ఇలా రాసుకోవచ్చు. కానీ మరి వీటికి వచ్చేసరికి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కాంత అంటే స్త్రీ, విమల హృదయ. వాళ్ళు ఏమన్నారు? స్త్రీ అనేటువంటి ఆమె విమలమైన హృదయాన్ని కలిగింది, స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని కలిగినది అని చెప్పేసి అన్నారు అన్నమాట. ఎవరైనా నెగిటివ్గా ఉన్నారనుకోండి, ఒకవేళ మగవాళ్ళు అయితే కాంత విమలమైనటువంటి హృదయాన్ని కలిగి లేదు అనే అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది గుర్తుంటుంది. మరి ఆడవాళ్ళు అయితే తాముగా నేను విమలమైన హృదయాన్ని కలిగిన దాన్ని అని కనుక
అనుకున్నట్లయితే కొన్ని రోజులు ఆటోమేటిక్గా ఈ యొక్క ఆన్సర్ని రాసేయచ్చు అన్నమాట. తర్వాత జనాదరస్య కర్త పట్టాభి రామారావు. మరి జన అనేటువంటి పదం అంటే ఇక్కడ జనములు అనేటువంటి అర్థం వస్తుంది. సో ప్రజలందరూ కూడా, జనాలందరూ కూడా పట్టాభి రామారావు, పట్టాభి స్వీట్స్ కోసం రామారావు దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? జనాలందరూ కూడా పట్టాభి స్వీట్స్ కోసం రామారావు దగ్గరికి వెళ్ళారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలా అనుకున్నా ఇది మీరు రాసేయచ్చు. వృద్ధ గలిత రచన. వృద్ధ అంటే వృద్ధురాలు, గలిత అన్నారు వృద్ధురాలు గొంతు అనమాట. ఈ గొంతు అనేది గలిత రచన. ఆమె ముసలావిడ కాబట్టి ఆమె సాంగ్ పాడుతుంటే అది హార్డ్గా ఉందన్నమాట, స్వీట్గా లేదు. కాబట్టి గలిత రథన, గొంతు గుర్తుపెట్టుకోండి. వృద్ధురాలు యొక్క గొంతు గలిత రథన, బొంగురు గొంతు అనమాట. తర్వాత పురోగమార్థం మిలిత ప్రేమ. ఇదైతే కొంచెం బట్టి రాయాలి. మరి ప్రగతి కోసం అని చెప్పేసి అన్నారు కాబట్టి. ఇక ప్రతిశ్రుతి రచయిత. ప్రతిశ్రుతి రచయిత నరసింహ దీక్షిత. ప్రతిశ్రుతి అంటే ప్రతిజ్ఞ. నరసింహ దీక్షిత. నరసింహ, ఇంకా నరసింహ ఏదైనా సినిమా గుర్తుపెట్టుకుంటే అన్నమాట. ఇక్కడ నరసింహ దీక్షిత. ఓకేనా? నరసింహ సినిమాలో రజనీకాంత్ దీక్షితులా పనిచేస్తారు. సో నరసింహ దీక్షిత, ప్రతిజ్ఞ చేసింది ఎవరంటే నరసింహ దీక్షిత అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్రతిశ్రుతి పదశార్థ అంటే ప్రతిజ్ఞ. ఇది నార్మల్గా చదవటం అన్నమాట. ప్రతిశ్రుతి అంటే ప్రతిజ్ఞ అనేటువంటి అర్థం. సో ఈ విధంగా మీరు క్వశ్చన్ నెంబర్ 15లో ఉన్నటువంటి ఏకపద సమావేశాన్ని గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రాసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పేసి అనుకున్నాను.